సీలింగ్ ఫ్యాన్ వచ్చేసి మనకి రిపేర్‌కి అయితే వచ్చింది. ఇదేందంటే కొంచెంసేపు అయితే తిరుగుతుంది. 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అలా తిరిగి బాగానే తిరిగేటప్పుడేమో బాగానే తిరుగుతుంది. తిరగంగా తిరగంగా ఏందంటే కొంచెంసేపటికి స్లో అయిపోతూ వస్తూ ఉంటుంది. ఆ స్లో అయిపోయేది ఎందుకు అయిపోతుందంటే మనకి ఆ రాడ్ అనేది బేరింగ్‌కి, రాడ్‌కి సీటింగ్ అనేది అరిగిపోయినా కూడా ఈ విధంగానే ఉంటుంది. వైండింగ్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వీక్ అయిపోతుంది. వైండింగ్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు అటువంటప్పుడు ఫ్యాన్ అనేది చాలా స్లోగా తిరగడం లేదా పూర్తిగా ఆగిపోవడం అయితే జరుగుతుంది. అటువంటివి ఉన్నప్పుడు వాడకుండా ఆ సీటింగ్స్ కానీ, అడ్జస్ట్‌మెంట్ గాని చేసుకోగలిగితే మళ్ళీ ఫ్యాను కొత్తదిలాగా మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అల్యూమినియం బాడీలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బీడు బాడీలో అయితే చాలా తక్కువుంటాయి. ఎందుకంటే బీడు బాడీ ఫ్యాన్స్ అనేటివి కొద్దిగా వెయిట్ ఉండడం వల్ల వెయిట్ మీద అనేది తిరుగుతా ఉంటది బేరింగ్ అనేది. ఇటువంటి వెయిట్‌లెస్ ఫ్యాన్‌లనేది వైండింగ్ మీద ఆధారపడి తిరుగుతూ ఉండాలి. వెయిట్ ఉండేటియి ఏందంటే ఆటోమేటిక్‌గా బరువు మీద ఏందంటే ఒక రొటేషన్ వచ్చినప్పుడు ఇంకొక రొటేషన్‌కి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే చాలా ఓల్డ్ మోడల్ ఫ్యాన్స్ అయితే మనకి ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు గాని గమనించారంటే. ఇప్పుడైతే మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫ్యాన్ తెచ్చి సంవత్సరం అయితే అయిందంట. అంతలోకే రిపేర్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరింట్లో సీలింగ్ ఫ్యాన్స్ అనేటివి 1, 2 ఖచ్చితంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇట్లాంటి ఎక్కడో ఒక దిక్కున మీకు తగులుతానే ఉంటాయి. ఇప్పుడైతే మనకి వైండింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వైర్స్ అనేటివి కలెక్షన్స్ అనేటివి రిమూవ్ చేసుకోవాలి. మీరు కొత్తగా గాని చూస్తున్నట్లయితే కొద్దిగా అవగాహన ఉంటేనే ఓపెన్ చేసుకోండి. లేదంటే ఒక ఎలక్ట్రీషియన్ కాడ అయినా పోయి చేపించుకోండి. ఏ వైర్‌కి ఆ వైరు చూసుకోండి. లేదంటే ఒక ఫోటో అయినా తీసుకోండి. మళ్ళీ కలెక్షన్స్ మారాయంటే మీకు రివర్స్ తిరగడం లేదా ఫ్యాన్ కాలిపోవడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం వైర్లు అయితే అన్నీ ఓపెన్ చేసుకున్నాం కదా! ఎక్కడ ఇచ్చిన వైర్ అయితే అక్కడే ఇచ్చుకోవాలి. లేదంటే మీకు ఫ్యాన్ రివర్స్ తిరిగి కాలిపోతాయి. ఇప్పుడైతే నేను ఆ వైర్ కెపాసిటర్ అనేది కూడా తీసేసాను. కెపాసిటర్ క్లాంప్ కూడా తీసేస్తూ ఉన్నాను. ఈ వైర్స్ అనేటివి మనకి పైకి తీసుకురావాలి. అప్పుడు మనం ఈ సాఫ్ట్ అనేది తీసుకునే దానికి ఫ్రీగా ఉంటుంది మనకి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్‌లో అయితే చాలా ఈజీగా అయిపోతాయి. మీరు అట్లాగే వాడి వాడి ఉన్నప్పుడు ఏందంటే వైండింగ్ పేపర్ అనేది ఓవర్ హీట్ అయ్యి రాలిపోయే అవకాశాలుంటాయి. అదీ గాకుండా ఇట్లాంటి పవర్ ఈ కేబుల్స్ కూడా మనకి హార్డ్ అయిపోయి ఇరిగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇది చేసుకోవాలంటే ఇరిగిపోతా ఉంటాయి కాబట్టి మీకు పనికి 2 పనులైతే అవుతాయి. ఒక్కోసారి వైండింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గాని చూసినట్లయితే మనకి సాఫ్ట్ గాని చూసినట్లయితే ఒక షేక్ అయితే ఉంటది. మనకి లైట్‌గా కింద బేరింగ్ గాని, పై బేరింగ్ గాని కొద్దిగా షేక్ ఉండడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్ అయితే వస్తది. పై బేరింగ్ సీటింగ్ పోతేనే మనకి అలా అయితే అనిపిస్తుంది. లైట్‌గా అయితే ఉంది దీనికి. లైట్‌గా ఉంది కాబట్టి ఇప్పుడైతే సాల్వ్ అయిపోతుంది. దానికోసం ఏందంటే మీకు ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో తక్కువ ఖర్చులో అనేదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ చేసుకోవాలంటే 3 స్క్రూలు అయితే ఉంటాయి. టాప్ కవర్‌కి అదేవిధంగా బాటమ్ కవర్‌కి 2 చెప్పులుగా వస్తాయి ఇయి. ఏందంటే ఈ ఫైబర్ కాబట్టి ఊరికనే ఇరిగిపోతాయి. షోగా ఇచ్చుండేటివి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్యాన్ హీట్ అయినప్పుడు ఈ పళ్ళని ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకైతే ఊరికనే చాలా సింపుల్‌గానే వచ్చింది. చూసారా? మనకి సీటింగ్ అరిగిపోయి పౌడర్ లాగా ఎలా వచ్చిందో. ఇవి కూడా చాలా అంటే హార్డ్ అయిపోయి చాలా ఫ్యాన్ అయితే ఒక 5 నిమిషాలు తిరగంగానే ఫ్యాన్ అయితే ఓవర్ హీట్ అయిపోతూ అలా ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనకి పేపర్ అయితే రాలలేదు. ఇప్పుడు ఈ కోర్ అనేది కూడా బయటికి తీసుకోవాలి. రింగ్ అనేది కూడా తీసుకోవాలి. ఒకసారి ఇది పుల్లర్లో అయితే నేనైతే తీస్తాను. పుల్లర్లో తీసేటప్పుడు అల్యూమినియం బాడీ కాబట్టి ఇక్కడ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇవి. మనకి చూసినట్లయితే పైది కూడా చాలా లూజ్ అయితే ఉంది. ఇదైతే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. లేదంటే ఇప్పుడు మీకు పుల్లర్లో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ పుల్లర్లో దించుకునేటప్పుడు చాలా
జాగ్రత్తగా అయితే దించుకోవాలి. ఎక్కువ టైట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అయితే దించకూడదు. ఇప్పుడు ఫ్రీగా వస్తే చూస్తాను నేను, మామూలుగా ఫ్రీగా దిగితే ఇబ్బంది లేదు. కొద్దిగా టైట్గానే ఉంది బేరింగ్ అనేది, అంటే బేరింగ్ తోటే మనకి కిందకైతే వచ్చేసింది. మనకి బేరింగ్ కూడా దీంట్లోనే ఉంది. ఈ బేరింగ్ కూడా ఓపెన్ చేసుకుందాం. మనకి బేరింగ్ అనేది ఇంత టైట్ ఉండడం వల్ల మనం సుత్తుతో తట్టినా లేదా చెక్కతో తట్టినా కానీ మనకి ఆ పేపర్ అనేది రాలిపోతుంది, వైండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పుల్లర్స్లో కానీ లేదా హైడ్రాలిక్లో దించుకుంటే చాలా స్మూత్గా అయితే దిగుతాయి. దీంట్లోనే చాలా టైట్గా అయితే ఉంది. మనకి సీటింగ్ అనేది ఒకసారి సైడ్కి అనేది ఉన్నా కూడా మనకి దిగదు, ఒకసారి చూసుకుంటా దించుకోవాలి. బేరింగ్ అనేది చాలా టైట్ అయితే ఉంది. కొన్ని అయితే చాలా టైట్గా అయితే పట్టేస్తూ ఉంటాయి బేరింగ్స్, కొన్ని ఏంటంటే ఫ్రీగా వస్తుంటాయి. మనకి చూసినట్లయితే ఇక్కడ సీటింగ్ అనేది డ్యామేజ్ అయితే వచ్చింది. అంటే ఆ డ్యామేజ్ రావడం వల్ల మనకి బేరింగ్ అనేది ఫ్రీగా తిరగకపోవడం వల్ల మనకి బేరింగ్ అయితే, అంటే రోటర్ రుద్దుకోవడం వల్ల మనకి స్టార్టర్కి రోటర్కి అనేది రుద్దుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక ఫ్యాన్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ బేరింగ్ కూడా మార్చేసుకుందాం. ఇప్పుడు ఈ సాఫ్ట్నే ఉంచి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. లేదా సాఫ్ట్ మార్చుకోవాలనుకున్నా కూడా కొత్త సాఫ్ట్ అయినా మార్చుకోవచ్చు. చూసుకున్నట్లయితే మనకి బేరింగ్ కూర్చునే సీటింగ్ ఉంటుంది కదా, ఈ బేరింగ్ అనేది సీటింగ్ కరెక్ట్గా ఉండాలి. ఈ బేరింగ్ ఒక ప్లే అనేది వచ్చిందంటే, అంటే ఈ సాఫ్ట్ కొద్దిగా అరగడం వల్ల ఏంటంటే మనకి ఈ అల్యూమినియం చెప్పలు కాబట్టి పైన కూర్చోబెడతారు. ఎక్కువ సీటింగ్ అంటే ప్రెజర్ మీద అయితే కూర్చోబెట్టరు బేరింగ్లో. దానికోసం ఏంటంటే సీటింగ్ అనేది అరగదీసేస్తే అన్బ్యాలెన్స్ మీద కొద్ది రోజులకి. ఇప్పుడైతే బేరింగు ఈ సీటింగ్ కొట్టుకొని అయితే బిగించేసుకున్నాం ఇప్పుడు మనం. కింద సీటింగ్ అయితే మనకు బాగానే ఉంది, పై సీటింగ్ పోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. మనకి ఈ పౌడర్ అంతా కూడా ఆ సాఫ్ట్ తిరిగి తిరిగి అరిగిపోయి ఆ పౌడర్ అంతా ఇక్కడైతే పడిపోయి ఉంది కింద. మనం ఇప్పుడైతే కింద రెండు బేరింగ్లు అయితే మార్చైతే బిగించేస్తాను, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా. బేరింగ్ అంటే పెద్ద రేట్ ఉండవు కాబట్టి మళ్ళీ తీసుకురావాలంటే పెద్ద పని. దానికోసం ఏంటంటే నేను రెండు మార్చేసి అయితే ఫిట్ చేసేస్తాను. ఈ పై బేరింగ్ అని చూసుకున్నట్టయితే కొద్దిగా కన్ను అంటుంది లోపల, అంటే లైట్గా తగిలినట్టు అయితే తిరుగుతుంది. దానికోసం ఏంటంటే రెండు బేరింగ్లు అయితే మార్చేస్తాను. ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి ఈ చిప్పలు ఇరుక్కున్న బేరింగ్ తీసేదానికైతే చాలా ఈజీగా అయితే వస్తుంది. మనం ఎక్కువ ప్రెజర్ చేయకుండానే మనకి చాలా ఈజీగా అయితే ఇటువంటివి ఉంటే త్వరగా అయితే వర్క్ అయితే ఫినిష్ చేసేయచ్చు. ఇటువంటివి ఉండాలి ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ కాడ. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే బేరింగ్ లోపలికి వెళ్ళి ఇక్కడ విచ్చుకుంటుంది, అంటే ఆ సీటింగ్లు అనేది విచ్చుకోవడం వల్ల మనకి పైకి ఇది టైట్ చేసే కొద్దీ ఈ బేరింగ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. చూసారా, బేరింగ్ అయితే మనకి చాలా ఈజీగా వచ్చేసింది కదా.
ఇట్లాంటి పుల్లర్లు ఉండాలి ఖచ్చితంగా. వర్క్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్లో ఏంటంటే మైనం పెట్టి తట్టి తట్టి తీసేవాళ్ళు. ఇప్పుడు అవసరమే లేదు, ప్రతి దానికి ప్రతి టూల్ అయితే వచ్చేస్తుంది. వర్క్ చాలా సింపుల్గా డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు. మనకి బేరింగ్లు వచ్చేసి ఇయ్యాను హెచ్ఈహెచ్ కంపెనీ ఇవి, లేదు ఎస్కేఎఫ్ అయినా వేసుకోవచ్చు. చూసారంటే చాలా ప్లాస్టిక్ కాబట్టి ఎక్కువ ఎండిపోయినట్టయితే వచ్చేసింది. అదేవిధంగా పైదానికి కూడా వేసేసుకోవాలి బేరింగ్ అనేది. ఇట్లా బేరింగులు కొట్టేటప్పుడు ఏంటంటే కింద ఐరన్ ఏదైనా పెట్టినప్పుడు ఏంటంటే మనం కొట్టే సుత్తితో కొడతాం కదా, ఆ ప్రెజర్ అంతా ఈ బేరింగ్ మీద పడుతుంది. అప్పుడు చాలా ఈజీగా అయితే మనకి బేరింగ్ అయితే లోపల కూర్చుంటుంది. బేరింగ్ ఎప్పుడు కూడా మనకి సెంటర్లో కొట్టకూడదు, సైడ్ అనేది కొట్టాలి ఎప్పుడైనా సరే. సెంటర్లో కొడితే బాల్స్ అనేది ప్లే అనేది వచ్చే అవకాశం ఉంటుంది. చూసారా మనకి చాలా ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఇప్పుడు ఈ సాఫ్ట్ అనేది మనకి పంచింగ్ అనేది కొట్టుకోవాలంటే మనకి సీటింగ్ యాడ్ అయితే అరుగుందో ఆ సీటింగ్ లెవెల్కి పంచింగ్ కొట్టుకొని ఎర్రర్ లెడ్ అయితే వేసి బిగించేస్తాను నేను. చూడండి మీరు. ఇప్పుడు మనకి అరిగిపోయిన సీటింగ్లు అయితే మనకి బాగున్న సీటింగ్ లెవెల్కి అయితే కొట్టుకోవాలి, పంచింగ్ అయితే చేసుకోవాలి. బాగున్న కాడైతే డాట్ అనేది మనకి ఆ పంచింగ్ అనేది చిన్నగా కొట్టుకోవాలి. ఎక్కువ గుంతలాగా పడిన కాడైతే సీటింగ్ ఎక్కువ అరుగున్న కాడైతే ఎక్కువ కొట్టుకోవాలి. సీటింగ్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా దాని కింద సపోర్ట్ పెట్టయితే కొట్టాలి, లేదంటే పేపర్ రాలిపోయే అవకాశం ఉంటుంది. మనకి సీటింగ్ ఎక్కువ ఉన్న కాడైతే డాట్లు అయితే పెట్టాను, అంటే మనకి ఆ సీటింగ్ లెవెల్కి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రల్ డెడ్ అయితే ఆ సీటింగ్కి అయితే కొద్దిగా పూసుకోవడం వల్ల మనకి లూజ్ అనేది రాకుండా ఉంటుంది. ఎర్రల్ రెడ్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకి కొత్తది. ఇది వచ్చేసి దీని మీద ఎంఆర్పి వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంది. చిన్నవి కూడా ఉంటాయి, అదేవిధంగా పెద్దవి కూడా ఉంటాయి. దీంట్లో అయితే 2 ట్యూబులు వస్తాయి, ఆ 2 ట్యూబులు అయితే కలుపుకోవాలి. ఇది ఒక డ్రాప్ వేస్తే అదొక డ్రాప్ వేసి అయితే కలుపుకోవాలి. దీన్ని హోల్ వేసుకోవాలంటే వెనకాల నీడిల్ లాగా ఉంటుంది, దాంతో ప్రెస్ చేసుకోవాలి. అది సగం సగం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, 2 కలిసిపోయేటట్టు. బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చింది. ఎక్కువ అయితే పోయకూడదు, ఎక్కువ పూసామంటే మళ్ళీ బేరింగ్లో కారిపోయే అవకాశం ఉంటుంది. మనకి లైట్గా పలసగా పూసుకోవాలి, అంటే బేరింగ్ అతుక్కునే మనం అయితే పూసుకోవాలి. మళ్ళీ బేరింగ్లో దిగిందంటే మళ్ళీ బేరింగ్ మార్చుకోవాల్సి ఉంటుంది. పలసగా పూసుకుంటే చాలు. ఇది ఆరిపోతే కొద్దిగా గట్టిగా అయితే వచ్చేస్తుంది, బేరింగ్ అనేది లూజ్ రానియకుండా టైట్ అయితే పట్టేస్తుంది, గమ్మలాగా పనిచేస్తుంది అంతే. ఇది ఆరాలంటే కనీసం 1-2 గంటలు అయితే ఆరాలి. వేసిన వెంటనే అయితే బిగించకూడదు. ఇది కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనకి ఏం కాదు. హాల బిగించేసామంటే ఎర్రల్ డెడ్ అనేది లూజ్ అయిపోయి అంటే బేరింగ్లో దిగిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే పెట్టేస్తే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత బిగించుకుంటే మనకి ఇంకా అనేది సీటింగ్ అనేది కదలకుండా స్టాండర్డ్గా ఉంటుంది. మనకి కింద కానీ చూసినట్లయితే సీటింగ్ అయితే బాగుంది. మనం కింద హాల్ సీటింగ్ అరుగుంటే అదే విధంగా కొట్టుకొని అయితే బిగించుకోవాలి. కింద బాగుంది కాబట్టి నేను ఇప్పుడైతే ఇదైతే బిగించేస్తున్నాను. ఇది పుల్లర్లు అయితే దించుకుంటాను. ఇప్పుడైతే నేను పుల్లర్లు అయితే దించుకున్నాను. దించుకున్న తర్వాత మనకి ఈ స్టేటర్కి అదేవిధంగా రోటర్కి 2 కూడా చూసుకోవాలి, కరెక్ట్గా అయితే సరిపోవాలి. ఒకవేళ లోపలికి పోయి ఉంటే మళ్ళీ కిందకైతే దించుకోవాల్సి ఉంటుంది.
మనకి కరెక్ట్ సీటింగ్ అయితే సరిపోయింది. కాకపోతే ఇంకో ఒక పాయింట్ అయితే కోర్ అనేది కిందకి దిగాలి. చూసారంటే కొద్దిగా లైట్‌గా ఒక కూడా లేదు. చాలా తక్కువే ఉంది. అది కూడా లైట్‌గా అయితే దించుతాను నేను. కరెక్ట్‌గా అయితే మనకి లోపల స్టేటర్‌కి, రోటర్‌కి కరెక్ట్‌గా సీటింగ్ అయితే సరిపోవాలి. లేదంటే ఫ్యాన్ అనేది హీట్ ఎక్కతా లైఫ్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కింద బేరింగ్ సీటింగ్ అనేది బాగుంది కాబట్టి ఇప్పుడైతే మనం దీనికైతే ఒక స్ప్రింగ్ అయితే ఏస్తారు. ఇప్పుడు సీటింగ్ స్ప్రింగ్ అనేది కూడా పెట్టుకొని అయితే మనకు కరెక్ట్‌గా నట్లు ఏడ వస్తాయో చూసుకొని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ రింగ్ అయితే మనకి బేరింగ్ పోవడం వల్ల ఓవర్ హీట్ అవుతూ ఇదైతే అది ఊరికనే తగిలితే ఇరిగిపోతుంది. పొడి పొడిగా రాలిపోతుంది. ఇదైతే పక్కన పెట్టేసి అయితే డైరెక్ట్‌గా అయితే ఫిట్ చేసేస్తా ఉన్నాను. మనకి ఫ్యాను ఫ్రీగా ఉందా లేదా అని చూసుకుంటూ బిగించుకోవాలి. ఎందుకంటే దానికి ఉండే ప్లాస్టిక్ రింగ్ అనేది తీసేసాం కదా! ఇప్పుడైతే ఫ్యాన్ అయితే బిగించేద్దాం. అన్‌బ్యాలెన్స్ లేకుండా స్క్రూలన్నీ కూడా బిగించుకోవాలి. అంటే టైట్ ఉంటే ఒక రోజు లూజ్ చేసైనా టైట్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్రీ అయిపోతుంది. ఈ వైర్లు అనేటివి కూడా లాక్కోవాలి బయటకు అనేది. టెస్టర్‌తో అయినా లాక్కోవచ్చు, లేదా నోస్ ప్లేయర్ ఉన్నా మరీ హార్డ్‌గా ఉంటే నోస్ ప్లేయర్‌తో అయితే లాక్కోవాలి. టెస్టర్ అనేది తిప్పతా లాగినట్లయితే మనకు ఊరికనే వచ్చేస్తాయి వైర్లు అనేటివి. మనం 3 వైర్లు అనేది తీసుకున్నాం కదా! ఈ పాత వైర్లు ఉంటే కట్ చేసేసుకోండి. ఆ వైర్లకు ఉన్న ఇన్సులేటింగ్ అనేది కట్ చేసుకొని మళ్ళీ నీట్‌గా అయితే తీసుకోవాలి. వైర్లు విడివిడిగా పోకుండా మనకి స్లీవ్ అయితే ఇచ్చింది. ఆ స్లీవ్ కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కండెన్సర్ క్లాంప్ కూడా బిగించుకోవాలి. మనకి ఫ్రీగానే ఉంది. ఇప్పుడైతే కండెన్సర్ బాగుందో లేదో అనేది సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను. కండెన్సర్ అయితే బాగానే ఉంది. కండెన్సర్ ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసిన తర్వాత షార్ట్ అయితే చేయాలి. లేదంటే దీంట్లో కొంత వోల్టేజ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎంత వోల్టేజ్ అంటే మనకి ఇక్కడ ఇచ్చుంటారు 440 వోల్టేజ్ అంటే పేస్ టు పేస్ మార్చుకుంటుంది. సైన్ వేవ్స్ అనేది మార్చుకుంటుంది. ఈ కెపాసిటర్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎంత ఒక సెకండ్స్ అట్లాగా మనం కాల్ పట్టుకున్నా కానీ డిశ్చార్జ్ అయిపోతుంది. అదే టెస్టింగ్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న స్టోరేజ్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. అప్పుడు పట్టుకున్నా ఏం కాదు. లేదంటే మనం టెస్టింగ్లో పెట్టి డైరెక్ట్ పట్టుకున్నామంటే మనకు షాక్ కొట్టినట్టు అయితే కొడుతుంది. అంటే వోల్టేజ్ మనకు కూడా 230 వోల్టేజ్ అయితే స్టోర్ చేసుకోగలుగుతుంది ఇది కూడా. ఎప్పుడైనా సరే మీరు కెపాసిటర్ వైర్లు తాకుతున్నాం అన్నట్లయితే షార్ట్ చేసి అయితే తాకండి. ఇప్పుడు వీటిలో ఒకవేళ మనం ఆ స్టార్టింగ్ రన్నింగ్ మర్చిపోయాం అనుకున్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలో సిరీస్లో అయితే చెక్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇటువంటి 3 వైర్లు వచ్చినట్టే చాలా ఈజీగానే కనుక్కోవచ్చు. లేదా 4 వైర్లు వచ్చేది మటుకు ఖచ్చితంగా ఓపెన్లో ఉన్నప్పుడే చూసుకోవాలి రన్నింగ్ స్టార్టింగ్ అనేది. 3 వైర్లు అయితే కాబట్టి మనకి ఈజీగానే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ల్యాంప్ అనేది రెండిటికి పెడితే చాలా డిమ్గా వెలుగుతుంది. అదే రెడ్ గ్రీన్ పెట్టినప్పుడు బ్రైట్గా వెలుగుతుంది. అదేవిధంగా రెడ్ ఎల్లో పెట్టినామన్నా కూడా బ్రైట్గా వెలుగుతుంది. ఈ రెండిటికి పెడితే ఏంటంటే చాలా డిమ్గా వెలుగుతుంది. అప్పుడు ఈ రెండిటికి కెపాసిటర్ వైర్లు అయితే ఈ రెండిటికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ రెండిటికైతే కెపాసిటర్ వైర్లు అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం మెయిన్ సప్లై వైర్లు దేనికి ఇవ్వాలో తెలుసుకోవాలి కదా! ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనకి క్లాక్ వైజ్ ఏదైతే తిరిగితే అది ఒక రెడ్డు మనకి 2 కెపాసిటర్ వైర్లు ఇచ్చావు కదా! ఇదొచ్చి కామను. వీటి రెండిట్లో స్టార్టింగ్ ఏదనేది తెలుసుకోవాలి. మనం ఇప్పుడు గాని చెక్ చేసినట్లయితే గ్రీన్ వైర్‌కి పెడతాను. రెడ్ నుంచి గ్రీన్‌కి పెడుతున్నాను. ఇది మనకి క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్‌లో తిరుగుతుంది. మనకి ఇప్పుడు కింద పెట్టున్నాం కాబట్టి స్టేటర్ రివర్స్ తిరుగుతుంది. అదే పట్టుకుంటే మనకి ఫ్యాన్ అనేది క్లాక్ వైజ్‌లో తిరుగుతుంది.
ఇప్పుడు కానీ దీనికి పెట్టామంటే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్నప్పుడు ఏంటంటే భారం అనేది కోర్ అనేది క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే కామన్ ఇది మనకి రన్నింగ్ వచ్చేసి గ్రీన్ కలరు. ఇప్పుడైతే కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఎల్లో కలర్ దన్నా కదా స్టార్టింగ్ అనేది డమ్మీ చేయాలి. అంటే సెంటర్ స్క్రూకి అయితే ఇస్తాం, దానికి ఎటువంటి పవర్ సప్లై ఇవ్వం. కాకపోతే మనం ఇచ్చే పవర్ సప్లై ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా, దీని నుంచి తీసుకెళ్ళి డెవలప్ చేసుకుంటుంది. సైన్ వేవ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని 2 పేస్గా మార్చి స్టార్టింగ్కి అయితే పంపిస్తుంది. అంటే సైన్ వేవ్స్ని మార్చుకుంటుంది. రెడ్ వచ్చేసి కామను, అదేవిధంగా గ్రీన్ వచ్చేసి దీంట్లో రన్నింగ్, ఇది స్టార్టింగ్ కాబట్టి డ్యామేజ్ చేస్తాం. మనం వైర్ సప్లై వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి అయితే ఇస్తాం. ఇప్పుడు రన్నింగ్ ఎలా ఉందనేది అయితే మీకు ఒకసారి సిరీస్లో పెట్టి అయితే చూపిస్తాను. ఇదైతే సిరీస్లో అయితే టెస్ట్ అయితే చేస్తున్నాను. మనకి బాగానే సౌండ్ రాకుండా అయితే బాగా నీట్గా తిరుగుతూ ఉంది. ఇదైతే 1 గంట 2 గంటలు అయితే ఆరబెట్టుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి. హాల్ ఫిట్ చేసినా కూడా మనం తర్వాత అయితే వేసుకోవాలి. మీకు ఏమన్నా డౌట్లు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొకరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.